120 మంది రోగులకు వారి సహాయకులకు ఉచిత భోజనం పంపిణీ డొక్కా సీతమ్మ అన్నప్రసాద వితరణ పథకం ద్వారా అమలు. టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం సత్తెనపల్లి పట్టణంలో ఏరియా ప్రభుత్వ వైద్యశాల నందు మంగళవారం డొక్కా సీతమ్మ అన్నప్రసాద వితరణ పథకం 11వసారి అమలులో భాగంగా 120 మంది రోగులకు సహాయకులకు ఉచిత భోజనం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని అప్పాపురం నరేంద్ర, పెద్ద కుమారుడు షణ్ముఖ పవన్ కళ్యాణ్, ధర్మపత్ని చందన గార్ల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారి ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శోభారాణి, సిఎస్ఆర్ఎం ఓ మరియు ఫిజియోథెరపీ డాక్టర్ జీవన జ్యోతి, న్యాయవాదులు దివ్యల శ్రీనివాసరావు, బొక్కా సంగీతరావు, పూలిపాటి శ్రీరామమూర్తి, పోతుగంటి రామకోటేశ్వరరావు, బుడగాల సుబ్బారావు, గంజి వీరస్వామి, పోతుగంటి నరసింహారావు, కొప్పురావరి రాజు, కట్టమూరి అప్పారావు, కుంచనపల్లి శ్రీనివాసరావు, ఆర్ఎం డాక్టర్ కృష్ణ, నాలం భాస్కర్రావు, సూర్యకుమారి, జుజ్జూరి వెంకట సునీత తదితరులు పాల్గొన్నారు. జనసేన నాయకులు అప్పాపురపు నరేంద్ర ఆధ్వర్యంలో 11వసారి డొక్కా సీతమ్మ అన్నప్రసాద వితరణ పథకంలో 120 మంది నిరుపేద రోగులకు వారి సహాయకులకు ఉచిత భోజన ఏర్పాట్లు చేయటం అభినందనీయం. బొక్కా సంగీతరావు యువ న్యాయవాది మరియు సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు సత్తెనపల్లి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో నిరుపేద రోగులకు మరియు వారి సహాయకులకు అప్పాపురపు నరేంద్ర, పెద్ద కుమారుడు షణ్ముఖ పవన్ కళ్యాణ్, ధర్మపత్ని చందన గార్ల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరి యొక్క ఆర్థిక సహాయకారంతో 120 మందికి భోజనం ఉచితంగా అందించారు. సత్తెనపల్లి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో డొక్కా సీతమ్మ అన్నప్రసాద వితరణ పథకం 11వసారి ఈరోజు కార్యక్రమానికి మరి ఎవరైతే జనసేన నాయకులు అప్పాపురపు నరేంద్ర గారు ఆధ్వర్యం వహిస్తున్నారో వారి ఆధ్వర్యంలో వారి పెద్ద కుమారుడైనటువంటి షణ్ముఖ పవన్ కళ్యాణ్ దంపతుల యొక్క వివాహ వార్షికోత్సవం సందర్భంగా మరి నరేంద్ర గారి ఆర్థిక సాయంతో ఈరోజు ఈ కార్యక్రమం మరి వారి పెద్ద కుమారుడు, కోడలు, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు వచ్చి వారి అమ్మగారు, వాళ్ళ సోదరి వాళ్ళందరూ కూడా వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఈ కార్యక్రమానికి మాకు అవకాశం కల్పిస్తున్నటువంటి డాక్టర్ లక్ష్మణరావు గారు, ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ గారు, అదేవిధంగా ఇక్కడికి వచ్చి సేవలు చేస్తున్న ప్రతి ఒక్కరికి, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి బొక్క సంగీతరావు గారు, యువ న్యాయవాది, వారికి మరి సర్వీస్ చేస్తున్నటువంటి అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి దాతలైనటువంటి అప్పాపురపు షణ్ముఖ పవన్ కళ్యాణ్ దంపతులకు కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలతో పాటు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. నిరుపేద రోగులకి వారి సహాయకులకి 120 మంది దాకా ఈ భోజనం డొక్కా సీతమ్మ అన్నప్రసాద వితరణ పథకం ఉచితంగా అందిస్తూ ఈ ప్రభుత్వ వైద్యశాలను ఎంచుకున్నందుకు కూడా నరేంద్ర గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు.